హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. జానీ మాస్టర్ కి సంబంధించిన రేప్ కేసు అయితే అప్పట్లో ఒక సంచలనంగా మారింది. కొన్నాళ్ళ క్రితం జానీ మాస్టర్ ట్రస్టీ అనే అమ్మాయిని 16 ఏళ్ల వయసు నుంచి కూడా పలుమార్లు దాదాపు కొన్ని సంవత్సరాల పాటుగా లైంగిక దాడి చేస్తూ ఆ అమ్మాయిని బెదిరిస్తున్నట్లు, ఆ అమ్మాయిని గుచ్చి కావాలని లైంగిక దాడి చేస్తున్నట్లు, హరాస్మెంట్ చేస్తున్నట్టు, ఫిజికల్ హరాస్మెంట్ చేస్తున్నట్టు ఇట్లా అయితే చాలా న్యూస్ అయితే వైరల్ అయిపోయింది. దానికి సంబంధించి పోలీసులు అయితే జానీ మాస్టర్ అరెస్ట్ చేశారు, ఎంక్వైరీ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. చివరికి జానీ మాస్టర్కి అయితే బెయిల్ కూడా వచ్చింది. అతనికి రావాల్సిన నేషనల్ అవార్డు కూడా పోయింది. దాని తర్వాత జానీ మాస్టర్ తన డాన్స్ కెరియర్ ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. ప్రెజెంట్ సృష్టి అనే అమ్మాయి, అంటే ఎవరైతే జానీ మాస్టర్ మీద కేసు పెట్టారో ఆ అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి కొంతమందికి ఇంటర్వ్యూలు ఇస్తూ మీడియా వాళ్ళకి జానీ మాస్టర్ ని చాలా నెగిటివ్ గా చేస్తూ, అంటే జానీ మాస్టర్దే తప్పు, ఇంకా నా తప్పేమీ లేదు, నన్ను బలవంతంగా చేశాడు, నాకు 16 ఏళ్ల వయసు నుంచే లైంగిక దాడి చేశారు, కాకపోతే నేను ప్రెజెంట్ ఎందుకు బయట పెట్టాల్సి వచ్చిందంటే ఇన్నాళ్ళుగా నన్ను బలవంతంగా నా నోరు నొక్కారు, నన్ను చంపేస్తాను బెదిరించారు, అందుకే నేను ఇన్నాళ్ళు బయట పెట్టలేదు, అందుకే ఇన్ని సంవత్సరాల పాటు భరిస్తూ ఇప్పుడు బయట పెట్టాల్సి వచ్చింది అనే విధంగా మాట్లాడుతుంది. ఆ ఇంటర్వ్యూని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా జానీ మాస్టర్ తప్పు, జానీ మాస్టర్ నీచుడు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ గతంలో, అంటే ఈ రేప్ కేసు అయితే ఎప్పుడైతే అమ్మాయి ఫైల్ చేసిందో అప్పుడు నేను కూడా అనుకున్నాను జానీ మాస్టర్ తప్పు అని చెప్పేసి. బట్ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో శేఖర్ భాషా గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో ఆ మీడియాకి ఒక ఆడియో కాల్ అయితే రివీల్ చేశారు. ఆ ఆడియో కాల్ విన్న తర్వాత అమ్మ బాబోయ్, ఈ సృష్టి అనే అమ్మాయికి వాళ్ళ అమ్మకి చేతులెత్తి దండం పెట్టొచ్చు. లిటరల్లీ కొంతమంది అయితే నిజంగా ఆడవాళ్ళు అయితే ఓస్తారు ఈ అమ్మాయిని. శేఖర్ భాషా గారు ఏ ఆడియో కాల్ బయట పెట్టారు, అసలు అందులో ఏముంది, ఈ తప్పు ఎవరిది, అసలు జానీ మాస్టర్దా లేకపోతే సృష్టి అనే అమ్మాయిదా, తప్పు ఎవరిదో మీరే ఒక కంక్లూజన్కి వస్తారు. సో ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తర్వాత మీ అభిప్రాయం ఏదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్ లోకి రండి. ఈ సృష్టి అనే అమ్మాయి జానీ మాస్టర్ పైన ఎట్లాంటి కేసు పెట్టిందంటే ఫోక్సో చట్టం కింద కేసు పెట్టింది. నాకు 16 ఏళ్ల వయసు నుంచి దాదాపు 6 సంవత్సరాల పాటుగా నా మీద లైంగిక దాడులు చేసుకుంటా వచ్చాడు. షూటింగ్స్ పేరు మీద ఫారెన్ తీసుకెళ్ళడం, అక్కడ లైంగిక దాడి చేయడం, ఈ విషయం బయటకు ఎవరైనా చూతా అంటే చంపేస్తా అనడం, నీ డాన్స్ కెరీర్ ఆపేస్తా అని చెప్పడం, ఇట్లా చాలా మంది నన్ను బెదిరిస్తా వచ్చారు. అందుకే చాలా సంవత్సరాల తర్వాత నేను బయట పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు నా వెనక వాళ్ళున్నారు వీళ్ళున్నారు అనే ఈ ధైర్యంతో బయట పెడుతున్నాను. ఇప్పుడు నాకంటూ ఒక కెరీర్ ఉంది, నా సొంత కాళ్ళ మీద నేను నిలబడగలను. ఆ ఉద్దేశంతో ఇప్పుడు జానీ మాస్టర్ అక్రమాలన్నీ నేను బయట పెడుతున్నాను అనే విధంగా మాట్లాడుకొచ్చింది కదా గతంలో. అప్పట్లో దీనికి సంబంధించి ఒక ఆడియో కాల్ అయితే లీక్ అయింది. జానీ మాస్టర్ వాళ్ళ డ్రైవర్ కి అండ్ సృష్టి అనే అమ్మాయి మాట్లాడుకున్న కన్వర్జేషన్ అయితే ఆడియో కాల్ అయితే లీక్ అయింది. అందులో క్లియర్ గా ఏముందంటే ఈ జానీ మాస్టర్ సృష్టి అనే అమ్మాయి ఇద్దరు కూడా ఒక లవ్ ట్రాక్, ఇది లవ్ ట్రాక్ అంటాం కూడా కరెక్ట్ కాదు, ఒక ఎఫ్ఐఆర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జానీ మాస్టర్ కి పెళ్ళైపోయి పిల్లలు కూడా ఉన్నారు. జానీ మాస్టర్ వాళ్ళ డ్రైవర్ కి అండ్ సృష్టికి జరిగిన ఆడియో కాల్ మీరు కూడా వినాలి అనుకుంటే పైన ఐ కార్డ్స్ లో ఇస్తాను, అది ఒకసారి ఓపెన్ చేసి వినండి. అప్పట్లో రిలీజ్ అయిన ఆడియో కాల్ ఏమని ఉంటుందంటే ఈ జానీ మాస్టర్ కి ఈ సృష్టి అనే అమ్మాయికి ఇద్దరికి ఒక లవ్ ట్రాక్ ఉన్నట్టు, అది లవ్ ట్రాక్ అంటాం కూడా కరెక్ట్ కాదు, ఎఫ్ఐఆర్ అని చెప్పొచ్చు. ఈ ఎఫ్ఐఆర్ ఉన్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సృష్టి అనే అమ్మాయి ఏమని మాట్లాడిందంటే ఆ కాల్లో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ తో ఎక్కడికి వెళ్ళాడు కదా, అంటే ఫంక్షన్ కి వెళ్ళాడు కదా, అది నేను చూడలేకపోతున్నాను, అది నాకు నచ్చలేదు, జానీ మాస్టర్ నాకు కొనిచ్చిన గోల్డ్ కానీ గిఫ్ట్లు కానీ అతనికి తీసుకోమని చెప్పేసి. అంటే ఈ అమ్మాయి అతని మీద అలిగినట్లు, జానీ మాస్టర్ మీద అలిగినట్లు, జానీ మాస్టర్ పైన పొసెసివ్ గా ఉన్నట్టు, అంటే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ తో మూవ్ అవుతున్నప్పుడు, వాళ్ళ వైఫ్ తో మాట్లాడుతున్నప్పుడు ఈ సృష్టి అనే అమ్మాయి కుళ్ళుతనంతో పొసెసివ్ గా ఫీల్ అయినట్లు, జలస్ ఫీల్ అయినట్లయితే ఆ ఆడియో కాల్లో ఉంటది. అంటే ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళిద్దరు అనుకునే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. అంటే జానీ మాస్టర్ బలవంతంగా అమ్మాయిని లైంగిక దాడి చేయలేదు, వీళ్ళకిద్దరికి ఒక ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి ఏదన్నా లైంగిక దాడి చేసినా అది వాళ్ళ ఇష్టపూర్వకంగా చేసుకుందే. కానీ చివరికి ఈ అమ్మాయి లైంగిక దాడి అంటుంది కానీ అది లైంగిక దాడి కింద కూడా రాదు. ఇద్దరు కలిసి ఆ ఫిజికల్ అటాచ్మెంట్ అనేది పెట్టుకున్నదే. కానీ చివరికి జానీ మాస్టర్ తప్పన్నట్లు చెప్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడా కూడా దీన్ని మెన్షన్ చేయలేదు. అంటే జానీ మాస్టర్ది ఇంకా తప్పు అయిపోయినట్లు ఆయనే ఒప్పుకున్నాడు, అంటే జానీ మాస్టరే ఒప్పుకున్నాడు నేను లైంగిక దాడి చేశానని చెప్పేసి. అంటే అది మనకు లైంగిక దాడిలాగా అర్థమైందే కానీ అది వాళ్ళిద్దరు ఒప్పందం మీద చేసుకుంది. అది ఫిజికల్ గా కావచ్చు, మెంటల్ గా కావచ్చు, వాళ్ళు ఒప్పందం మీద చేసుకుంది. ఇద్దరు సృష్టి అనే అమ్మాయి ఒప్పుకుంది, జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు, ఇద్దరు కలిసే చేసుకున్నారు. సో దానిపైన ఇన్వెస్టిగేషన్ లో జానీ మాస్టర్ చివరికి బెయిల్ వచ్చింది. బట్ రీసెంట్ గా ఈ అమ్మాయి జానీ మాస్టర్ ఒక్కడదే తప్పు అన్నట్టయితే మాట్లాడుతున్నప్పుడు శేఖర్ భాష అనే వ్యక్తి, నిజంగా దేవుడే అయిన శేఖర్ భాష గారు అయితే ఒక ఆడియో కాల్ అయితే రివీల్ చేశారు. ఈ ఆడియో కాల్ ఏమని ఉంటుందంటే ఈ సృష్టి అనే వాళ్ళ అమ్మ ఒక మౌలానా సాబ్ తో మాట్లాడుతూ ఉంటది. మౌలానా సాబ్ అంటే ఈ మత పెద్ద, ఈ జానీ మాస్టర్ ముస్లిం కదా, ఈ ముస్లిం మత పెద్ద, అంటే జానీ మాస్టర్ ఎక్కువ ఏ దేవుని అయితే నమ్ముతాడో ఆ మతానికి సంబంధించిన పెద్ద మనిషి. అతని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికో లేకపోతే తన మతం గురించి తెలుసుకోవడానికో జానీ మాస్టర్ తరచుగా ఆయన దగ్గరికి వెళ్తా ఉంటాడు. ఈ సృష్టి అనే వాళ్ళమ్మ ఈ మౌలానా సాబ్ దగ్గరికి వెళ్ళి జానీ మాస్టర్ మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, ఎట్లయినా జానీ మాస్టర్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి డివర్స్ ఇచ్చేయమని చెప్పండి, వాళ్ళ పిల్లల్ని తన జానీ మాస్టర్ దగ్గర నుంచి దూరం చేయండి, మేము చెబితే విండు, మీరు చెబితే వింటాడు, మీరు ఎట్లా చెప్పాలి అంటే
ఇట్లా ఇంకో పెళ్లి చేసుకుంటే అంటే సృష్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ గ్రహచారం బాగుంటుంది, నీకు ఇంకా కొరియోగ్రఫీ ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి, నీకు గ్లోబల్ అవార్డు వస్తుంది, మంచి మంచి అవార్డ్స్ వస్తాయి, నువ్వు ఇంకా సెలబ్రిటీ అవుతావు, చాలా పెద్ద స్టార్ అయిపోతావు అన్న విధంగా మౌలానా సాబ్ చెప్తే జానీ మాస్టర్ వింటాడు కదా, అప్పుడు ఈ సృష్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం సృష్టి అనే వాళ్ళ అమ్మ ఈ మౌలానా సాబ్ దగ్గరికి వెళ్ళి జానీ మాస్టర్కి ఈ విధంగా చెప్పండి అనేసి ఫోన్ మాట్లాడిన రికార్డ్ అయితే మనకైతే శేఖర్ భాష గారు రివీల్ చేశారు. ఈ కాల్ నిజమా అబద్ధమా అంటే నిజమే. ఈ ఆడియో కాల్ బయటకు ఎట్లా వచ్చిందంటే కౌన్సిలింగ్ కి వెళ్ళినప్పుడు, అది ఏ కౌన్సిలింగ్ అని కావచ్చు, మతం గురించి తెలుసుకోవడం కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్ కావచ్చు, ఏదైనా కౌన్సిలింగ్ తీసుకుంటున్నప్పుడు అక్కడ వాళ్ళు రికార్డ్ చేస్తారు. ముఖ్యంగా ఫోన్ కాల్స్ అయితే రికార్డ్ చేస్తారు. మనకి ఏదైనా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ కోసం అన్నా మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది అన్నట్లు వస్తుంది కదా, ఇట్లాంటి రికార్డ్ అవుతా ఉంటాయి. అది ఒక రూల్ అనమాట, ఖచ్చితంగా రికార్డ్ చేయాల్సిందే అని. సో శేఖర్ భాష గారు ఈ అమ్మాయి చెప్తున్న తప్పుడు ఎలిగేషన్ క్లియర్ చేద్దాము అంటే సాటి మగాడిగా శేఖర్ భాష గారు అయితే రియాక్ట్ అవుతా ఉంటారు కదా, అబ్బాయికి న్యాయం చేయాలన్నట్టు. సో దానికోసం శేఖర్ భాష గారు అయితే ఆ ఆడియో కాల్ ని పర్మిషన్ ద్వారా తెచ్చుకొని ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. అక్కడ వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటున్నారు, శేఖర్ భాష గారు అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఆ ట్రాన్స్లేట్ చేసింది కరెక్టా నిజం అంటే కరెక్టే, నాకు కూడా కొంచెం హిందీ వచ్చు కాబట్టి నాకు అర్థమైంది. శేఖర్ భాష గారు అయితే ఉన్నట్టు చెప్పారు. ఆ ఆడియో కాల్లో ఇంకోటి ఏముందంటే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ తో ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు, ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడు, వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు, వాళ్ళ పిల్లలకి క్లోజ్ గా ఉన్నప్పుడు ఈ సృష్టి అనే వాళ్ళ అమ్మకి చూడలేకపోతుందంట. నాకు కుళ్ళు వచ్చేస్తుంది, నేను జెలస్ ఫీల్ అవుతున్నాను, అది చూడడం మా వల్ల కాబట్టి ఎట్లయినా వాళ్ళ దూరం చేయండి అన్న విధంగా మాట్లాడుతుంది సృష్టి అనే వాళ్ళ అమ్మ. ఇక్కడ మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టి అనే అమ్మాయి ఇదంతా ప్లాన్ గా చేసుకుంది. ఈ సృష్టి అనే అమ్మాయి కంటే ముందు వీళ్ళ అమ్మకి ప్లాన్ ఎక్కువ. అంటే మా అమ్మాయికి మంచి డాన్స్ రావాలి, మంచి కొరియోగ్రాఫ్ రావాలి, మా అమ్మాయి చాలా డబ్బు సంపాదించాలి, చాలా పెద్ద ఇది అవ్వాలి. అంటే ఈ సృష్టి అనే వాళ్ళ కుటుంబానికి ఈ అమ్మాయి పెద్ద దిక్కంట. అంటే ఇంకా ఈ అమ్మాయి, అబ్బాయిలు ఉన్నారో లేదో తెలియదు, ఈ అమ్మాయి మొత్తం చూసుకోవాలంట వాళ్ళింటిని. సో మా అమ్మాయి ఇంకా ఎక్కువ స్టార్ అవుతే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంకా ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి, ఇంకా చాలా అవార్డ్స్ వస్తాయి అనే ఉద్దేశంతో జానీ మాస్టర్ చాలా పెద్ద డాన్సర్ కదా, సో జానీ మాస్టర్ దగ్గర అయితే, జానీ మాస్టర్ వైఫ్ గా ఉంటే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో సృష్టి అనే వాళ్ళ అమ్మాయి ఈ ప్లాన్ అయితే వేసింది. ఈ ప్లాన్ ని ఈ సృష్టికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఇట్లా చేయమ్మా పర్లేదు, మనకి అవకాశాలు వస్తాయి, మనకి డాన్స్ వస్తుంది, మనకి ఫ్యూచర్ బాగుంటుంది, నువ్వు ఇట్లా చేయని చెప్పి ఈ అమ్మాయిని ఉసుగలుపుతుందో ఈ అమ్మాయి కూడా ఇట్లా చేసినట్లు అది మనకు అర్థమవుతా ఉంటుంది ఆడియో కాల్ వింటా ఉంటే. ఇక్కడ ఈ సృష్టి అనే అమ్మాయి పర్ఫార్మెన్స్ చూస్తే అంటే అది డీలో డాన్స్ లో కావచ్చు, లేకపోతే కేసు పెట్టినప్పుడు కావచ్చు, కేసు అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చి తన గురించి నేను చాలా మంచిదాన్ని నేను చెప్పుకుంటున్నప్పుడు ఈ పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా మహానటి అనిపిస్తుంది. మరి ఇప్పుడు జానీ మాస్టర్ తప్ప లేకపోతే సృష్టి అనే అమ్మాయి తప్ప అంటే ఇద్దరిది తప్పు ఉంది. జానీ మాస్టర్ తప్పేందంటే జానీ మాస్టర్ కి పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న జానీ మాస్టర్ 16 ఏళ్ళ అమ్మాయి వచ్చి మనకి ఎఫ్ఐఆర్ పెట్టుకుందాం అంటే జానీ మాస్టర్ ఎట్లా ఒప్పుకుంటాడు? అది తప్పు కదా. అది కూడా అమ్మాయి ఇంకా మేజర్ కూడా కాదు, మైనర్. సో ఆ అమ్మాయి వచ్చి దగ్గర అవుతా ఉంటే తప్పమ్మా అని చెప్పాల్సిన జానీ మాస్టర్ ప్రొసీడ్ అవడం అది కరెక్ట్ కాదు, అది తప్పు అని చెప్తాను. బట్ జానీ మాస్టర్ తప్పు ఎంత అయితే ఈ అమ్మాయి తప్పు చాలా పెద్దది. ఏకంగా జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ని పిల్లలకి దూరం చేసేయి, నాకు దగ్గర అవ్వు, నేను అంతా చేస్తాను, నీకు అంతా చూస్తాను, నీ కోసం నేను ఏదైనా చేస్తాను అన్న విధంగా ఉండడం. ముఖ్యంగా జానీ మాస్టర్ స్టార్డమ్ ను వాడుకొని నేను ఎదగాలనుకోవడం, ఆ ఎదగడం కోసం ఒక ఇద్దరు పిల్లల్ని తల్లిని దూరం చేయాలనుకోవడం, ఇట్లా ఎదగడం కోసం తన స్టార్డమ్ పెంచుకోవడం కోసం దేనికైనా తెగించడం, ఇట్లా ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం, ఇంకా లైంగిక దాడులు చేయించుకోవడం, ఏదైనా చేయడం అయితే ఇంకా అది చాలా భూతే అని చెప్తాను నేనైతే. అంటే ఇక్కడ జానీ మాస్టర్ తప్పు ఇంత అయితే ఈ అమ్మాయిది చాలా పెద్ద తప్పు. జానీ మాస్టర్ ఏం పూర్తి కాదు, ఈయన కూడా తప్పు ఉంది. శేఖర్ భాష గారు ఈ ఆడియో కాల్ బయట పెట్టినందుకు ఈ సృష్టి అనే అమ్మాయి ఇవాళ వెళ్ళి మళ్ళీ శేఖర్ భాష గారి మీద కేసు పెట్టిందంట. అది పర్సనల్ ఆడియో కాల్, దాన్ని ఎట్లా లీక్ చేస్తారని చెప్పేసి. అది అసలు బుర్రున్న అమ్మాయికి, సృష్టి అనే అమ్మాయికి అది పర్సనల్ ఆడియో కాలే, కానీ అందులో నీ చరిత్ర ఉంది. ఆ ఆడియో కాల్ పర్సనల్ అయినా కానీ ఆ ఆడియో కాల్లో ఉన్నది నిజమే కదా. అంటే ఇక్కడ అమ్మాయి ఎంత తప్పు ఉంది, ఆ తప్పుని రియలైజ్ అవ్వట్లే అమ్మాయి. అంటే నేను తప్పు చేశాను రియలైజ్ అవ్వకుండా నేను తప్పే చేయలేదు, తప్పంతా జానీ మాస్టర్ చేశాడు, ఆ తప్పుని కప్పిపుచ్చడం కోసం ఇంకో 4 అబద్ధాలు చెప్పడం, ఆ 4 అబద్ధాలని నిజం చేయడం కోసం ఇంకో తప్పు చేయడం, ఆ తప్పు కోసం ఇంకో తప్పు చేయడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటా పోతుంది. మొన్నటిదాకా ఈ అమ్మాయి వీడియో చూసినప్పుడు నేను కొంచెం మెచ్యూరిటీ ఉందనుకున్నా, మరి అసలు ఏదో బట్టి మాట్లాడే విధానం తప్ప మెచ్యూరిటీ అయితే లేదు ఈ అమ్మాయికి. తప్పు మీద తప్పులు చేసుకుంటా వెళ్తుంది. నాకైతే నిజంగా ఈ అమ్మాయి మెంటాలిటీకి వాళ్ళ అమ్మగారి మెంటాలిటీ అయితే ఉయ్యాలనిపించింది. ఇంకా అది మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. తప్పు ఎవరిది అనుకుంటున్నాను, నేనైతే ఇద్దరిది తప్పు అనుకుంటున్నాను, కాకపోతే ఆ అమ్మాయిది ఇంకా పెద్ద తప్పు. సో మీ అభిప్రాయం మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.